బిగ్ బాస్ టైటిల్ కాకపోయినా కనీసం టాప్ 5 లో మీరు ఉంటారు అనుకున్నాను. కానీ సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం మేమందరం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకు అలా జరిగింది? మీరు కూడా ఎందుకో బయట ఉన్నంత యాక్టివ్ గా నిజంగా అక్కడ కనిపించలేదు. అంటే వాళ్ళు చూపించలేదు అంతే. చూపించలేదా? అయ్యో అసలు బయట ఉన్నట్టుగా అంటే మీరు కంప్లీట్ గా కాంట్రాస్ట్ పర్సనల్ చూసారు. అక్కడ ఓన్లీ చిలిపి శేఖర్నే చూసారు మీరు. ఇక్కడంతా యాక్టివిస్ట్ శేఖర్, అక్కడ ఫుల్ కామెడీ అండ్ టైమింగ్ పంచులు అవే చూసారు మీరు. సో మెల్లగా బాయిల్ అయ్యేది, కానీ నాకు అక్కడ ఫుడ్ సరిగ్గా పడలేదు. ఇంకా రావాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే కొడుకు పుట్టాడు, మనం చేయాల్సిన కొన్ని తండ్రిగా చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఉంటాయి. పేరు పెట్టాలి అండ్ బర్త్ సర్టిఫికెట్లు సంతకాలు పెట్టాలి, కొన్ని ఫార్మాలిటీస్ అన్ని మనమే చేయాలి, శాంతికి కూర్చోవాలి మనం. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ అవుట్ ఆన్ టైం. కరెక్ట్ గా వాడు పుట్టిన నెక్స్ట్ రోజు వచ్చాను. నెక్స్ట్ డేనే. అవును, బిగ్ బాస్ ఆయన నాగార్జున అనౌన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చూసాను అనమాట. చాలా హ్యాపీగా ఏం జరుగుతుంది, ఎలా ఉంది, తనకు బాగుందా లేదా. నాకు ఫస్ట్ తన సేఫ్టీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సిజేరియన్ అయినట్టు సిజేరియన్ అయింది. సో తల్లి బిడ్డ క్షేమం అనగానే అమ్మాయి అని చెప్పి ఒకసారి హ్యాపీ. అసలు ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం, కొడుకు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఉంటారు కదా. అలాగే మీరు బిగ్ బాస్ గురించి కూడా అంతే వెయిట్ చేశారు. కానీ రెండు కూడా మీకు ఒక పరీక్ష కాలంలా నడిచినట్టుంది. జస్ట్ 2 వీక్స్. అది దాన్ని ఏమంటారంటే కలిసి వచ్చే కాలం నడిచి వచ్చి కొడుకు అన్నట్టు. నాకు కాలం కలిసి వచ్చి బిగ్ బాస్ వచ్చింది, అలాగే బిగ్ బాస్ లో కొడుకు కూడా పుట్టేసాడు. అవును, అన్ని వర్ష పెట్టి టప 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 24 is running like anything. అయితే బిగ్ బాస్ లో నన్ను ఎక్కువగా చూపించలేదు అన్నారు. ఎందుకు అలాగా? ఏమన్నా వాంటెడ్లీ చేస్తారంటే ఈ వీక్ వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం, ఈ వీక్ మామూలుగా నా జోకులు అర్థం కావడానికి 2 సెకండ్లు పడతాయి. మరి పాపం ఆయన ఎడిటర్ కి అంత మందిని గమనిస్తున్నప్పుడు నన్ను కూడా చూసి అర్థం చేసుకోవడం మేబీ కష్టమైందా, లేకపోతే ఆయన కూడా కొంతమంది తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నా జోకులు అర్థం కాక చూపించలేదా ఏమో మరి. బట్ మీరు మిస్ అయిన చాలా చాలా జోకులు ఉన్నాయి. అవునా? నేనైతే దోమ చూసాను, చీరాకు చూసాను. అయ్యో, అవి అలా వస్తుంటే ప్రవాహం లాగా. ఓకే, కానీ బేబక్క కూడా ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యారు. అంటే మీ ఇద్దరు బడ్డీ పేర్లా వెళ్ళిపోయారు కదా. ఫస్ట్ వీక్ ఒకళ్ళు, సెకండ్ వీక్ ఒకళ్ళు, ఫ్రెండ్స్ వచ్చేసారు బయటకి. మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక నా రీఎంట్రీ పక్కా అని చెప్పాను కదా. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో ఎవరన్నా ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది అనుకోండి. సో లేడీని ఏమంటాం మనం, నారీ అంటాం కదా. సో నారీ ఎంట్రీ అంటే లేడీ ఎంట్రీ అనమాట. ఓకే, నా రీఎంట్రీ. అమ్మా చూడండి, అసలు ఇలా అయితే ఎలా చెప్పండి. మా జీలు అనగానే మా జీలు అని చెప్పేసి నిజంగా నిజమే. అది అలా నారీ ఎంట్రీ పక్కా అనమాట. ఓకే, అంటే ఒక 12 వైల్డ్ కార్డ్స్ లో ఎవరో ఒకళ్ళు లేడీ ఉంటారు కామన్ గా. 6 వాళ్ళు 6 వీళ్ళు ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే బిగ్ బాస్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్యారెక్టర్ నాగమణికంఠ. ఎంతవరకు జెన్యూన్ గా ఉన్నాడు? ఫస్ట్ నుంచి సింపతి, సెంటిమెంట్ తోనే వెళ్ళాడు. ఏ రకమైన జెన్యూనిటీ కనబడదు. బట్ అంటే ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట చెప్పేవాళ్ళు నేను ఖచ్చితంగా తీసుకుని, ఒక మాట మీద నిలబడేవాళ్ళు, జెంటిల్మెన్ గా ఉండేవాళ్ళు. అది మాట్లాడుకోవడానికి సరదాగా చూడడానికి బానే ఉంటుందేమో కానీ ఒక ట్రస్ట్ వర్తి పర్సనాలిటీ అని అనిపించదు. ఎందుకంటే తల్లిదండ్రుల చావును కూడా తను సింపతిగా ఓట్స్ కోసం వాడుకున్నాడు అంటే ఇంకా నేను దానికి తల్లి నాకు మంచిగా అనిపించలే. ఆ తర్వాత ఏవో చెప్పాడు ఆయన అడగకుండానే, తన ఆ ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చిన తీరు, ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా నేను కన్విన్స్ అదే ఇది ఎంత నిజమో అది కూడా అంతే ఫేక్. అంతేనా? ఫేక్ పర్సన్ అతను అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందుకే లైఫ్ లో అన్ని ఉన్నాయేమో అనిపించింది నాకు. అన్ని ఉన్నా కూడా లేనట్టుగానే చెప్తున్నాడు. అంటే బయటకు వచ్చి చూస్తే నాకు చాలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతా నీట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. లోపల నాకేం లేదు, ఎవరు లేరు, నన్ను పట్టించుకొని నేను గెలిస్తే గానీ నాకు ఎవరు రారు, ఇలా చెప్తున్నారు. సోనియాకి ఇప్పుడు పెట్టుగా అయిపోయినట్టున్నాడు, తమ్ముడు అయిపోయినట్టున్నాడు. అవునా? నేను చూడలేదు. మళ్ళీ చూడట్లేదా? బయటకు వచ్చిన తర్వాత అసలు బిగ్ బాస్ చూడట్లేదా మీరు? అప్పుడప్పుడు చూస్తున్నా. ఎక్కడ టైం ఇస్తున్నారు? వరుస పెట్టి నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్ అయిపోతాయి. అంతకుముందే మీరు చాలా బిజీగా ఉండేవారు. చూడండి, ఎలిమినేట్ అయ్యి ఎన్ని రోజులైంది, ఇన్ని రోజులకి మా స్టూడియోకి వచ్చారు మీరు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. అయితే ఫైనల్ లో ఎవరు టైటిల్ ఎవరు గెలుచుకునే ఛాన్స్ ఉందంటారు? అందరు మెంటాలిటీ స్టడీ చేసి బాగుంటది అని అనుకుంటున్నాను. ఎందుకంటే జెంటిల్మెన్ గేమ్ ఆడతాడు అండ్ సీత కూడా ఈక్వల్లీ మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది. అండ్ విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, అమాయకురాలు. ఆ కేటగిరీలో ఆవిడని కూడా ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి. సో నాకు వీళ్ళు ముగ్గురు కొంచెం గట్టిగా అనిపిస్తున్నారు. అయితే ఈ వీక్ లో వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? పృథ్వీ గానీ సోనియా గానీ అవ్వచ్చు. అంటే ప్రస్తుతం లిస్ట్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో మేబీ వీళ్ళలో కొంచెం నెగిటివ్ షేడ్ ఎక్కువగా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఏదో రకంగా సేవ్ చేస్తాడనే ఇదైతే ఎక్కడో డౌట్ కొడుతుంది.
చూడాలి మనం. కానీ నిఖిల్ అయితే ఫస్ట్ లో ఒక మంచి లీడర్ లా కనిపించాడు, కానీ బేబక్కతో ఇష్యూ తర్వాత ఆవిడ ఎలిమినేట్ అయిన తర్వాత ఎందుకో డౌన్ అయ్యాడు. మీకు అనిపించిందా అలా? ఖచ్చితంగా అనిపించింది. ఖచ్చితంగా అనిపించిందా? ఫస్ట్ డే అలా అనిపించింది. ఫస్ట్ డే మంచిగా ఉన్నాడు, బట్ సెకండ్ థర్డ్ డే వీటితో గొడవల దగ్గర నుంచి ఎందుకో డల్ అయిపోయి ఆవిడ ఏం చెప్తే అది అన్నట్టుగానే ఉన్నాం. అయితే మీతో మాట్లాడడానికి కాల్స్ వస్తున్నాయి, చూసారా ఎన్ని రోజుల నుంచి? హలో హలో, ఎవరండి? అండి విజయవాడ నుంచి శేఖర్ భాష గారితో మాట్లాడు. ఇస్తాను కాల్. ఉష గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువ రోజులు ఉంటారని ఆశపడ్డాను. రోజు నేను మీకు ఓటేసాను, మీరు రావటం బాధ అనిపించింది. కానీ మీ అబ్బాయిని చూసుకోవడం చాలా హ్యాపీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. బట్ చాలా మంది ఇలాగే అన్నారు. బట్ కానీ మీరు మీ లాజిక్లు అవి విడిగా ఉన్నంత హుషారుగా మీరు బిగ్ బాస్ లో ఒక వీక్ లేరు. 1 వీక్ వాళ్ళు సరిగ్గా చూపించలేదని అనిపించింది నాకు బయటకు వచ్చిన తర్వాత. అవును, అంటే ఫోకస్ పెట్టలేదు. అదే కొంచెం ఒక రీజన్ అయ్యింది. అంటే దానికి నాకు ఎందుకో మీరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారేమో అనిపిస్తుంది. చూడాలమ్మా. శివయ్య మనసులో ఏంటి అనుకున్నాడు మనకి ఎట్లా తెలుస్తుంది. ఆయన ఏమన్నా అనుకుంటే వెళ్తా ఖచ్చితంగా. అంటే మీరు వ్యూవర్స్ ఎలిమినేషన్ కాదు కదా? అవును, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్. అవును, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కదా? అవును. అందుకని అలా అనుకున్నాం. చాలా బాధ అనిపించింది ఆ రోజు. అయ్యో, బట్ అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. బిగ్ బాస్ లో లేకపోతే ఇంకెక్కడైనా వేరే వేదికలో అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. విజయవాడలో బాగున్నాడమ్మా, చాలా బాగున్నాడు. 10 రోజులు ఇప్పటికి వాడికి. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చిన్న సైజు పూజలు అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నారు. మళ్ళీ మీరు సోషల్ కాజ్ కోసం మళ్ళీ ఇలా టీవీలు చుట్టూ చూడటం, మీ పని మానుకోవటం, మీరు అనవసరంగా మాటలు పడతారేమో అందరితో అనిపిస్తుంది. లేదు అట్లా అంటే దాని గురించి మనం భయపడితే ఇంకా మనం అనుకున్నది చేయలేము. సో మన దారి మన. లేడీస్ కూడా ఎలా తయారయ్యారేంటండి బాబు? మాలాంటి హౌస్ వైఫ్ కి టీవీలో చూస్తుంటే అసలు ఇలాంటి లేడీస్ కూడా ఉంటున్నారా అనిపిస్తుంది. అసలు అందరూ లేడీస్ మీద రెస్పెక్ట్ పోతుంది. అమ్మాయి అదేమా అందరూ అలా మాటలు, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చేసి కూడా మళ్ళీ ఏమి తెలియనట్లు అంత నవ్వుతా అలా ఎలా కవర్ చేసుకొని మాట్లాడుతుందో టీవీ లైవ్ డిబేట్ లోకి వచ్చి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు అదే వాళ్ళకి కూడా కొంచెం అర్థమైంది. అందుకే మొన్న అసలు ఇంకా విచిత్రం ఏంటంటే జీటీవీ లైవ్ లోకి వచ్చి పోక్సో కేసు రాజ్ తరుణ్ మీద కూడా పెట్టడానికి అవకాశం ఉందా అన్నాడు లాయర్. మరి అప్పుడు చూసే వాళ్ళందరికి అర్థమైపోయింది ఏమకన్నా 1 year చిన్నోడు కాబట్టి రాజ్ తరుణ్ పెట్టాలి కానీ పెట్టి ఏం పెట్టడం ఇంకా. అదే కదా, చూసే వాళ్ళు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారేమో అనిపిస్తుందండి వెంటనే ఈ కేసులు చూస్తుంటే. అంటే చూసే వాళ్ళకి సొసైటీలో మంచి వెళ్తుందా, ఇలా ఒకళ్ళని చూసి లేడీస్ ఇంకొకళ్ళు ఇలా తయారవుతున్నారో నేర్చుకొని ఇలా కూడా కేసు పెట్టొచ్చు, పోలీసులతో తీసుకుంటారు ఏ కేసు అయినా కానీ మనం వెళ్తే అని చెప్పి ఇలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారా ఏంటనిపిస్తుంది. ఖచ్చితంగా జనాల్లో అయితే ఇలాగే అనిపిస్తుంది. మనమైతే ఇంకొంచెం నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే మనకి మిగతా 2 కేసులకు సంబంధించిన ఎవిడెన్స్లు బయటకు వస్తున్నాయి. సో మళ్ళీ అవన్నీ కూడా ఎవిడెన్స్లు వచ్చినా గానీ ఒక్కసారి పొరుగు పోయిన తర్వాత లాస్ అయిన తర్వాత ఈ మీడియా ఛానల్స్ బాగా ఇంక్రీజ్ అవటం, బాగా ఎలివేట్ చేయటం మ్యాటర్ ని, వాళ్ళు మళ్ళీ ఇదివరకు అవకాశాలు ఇదివరకు ఇది అయితే రాదు కదండి. ఒకసారి అంతా ప్రచారం నాకు అదే అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు వాళ్ళు ఏదో పెట్టేసి ఏదో లాభపడదాం అని చెప్పి వస్తారు. బట్ ఒకసారి వాళ్ళ నిజ స్వరూపం అదే కదా, వాళ్ళే తోకున్నారు అనిపిస్తుంది. లావణ్య చూసే వాళ్ళకి మనకే అర్థం అవుతుంది. ఫోటోలు లేకుండానే కేసు ఫైల్ చేసింది. ఇప్పుడేమో రాస్తారు అసలు ఉన్ననాళ్ళు వెళ్ళాల్లో ఉంటదిలే అని చెప్పేసి వదిలేసి శుభ్రంగా బాంబేలో వెళ్ళి కూర్చున్నాడు. ఆ అమ్మాయికి ఆ వెళ్ళా కూడా రాదు. కేసు పూర్తయ్యేటప్పటికి ఎన్నేళ్ళు పెట్టిందో తెలియదు. ఈ ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఆ మెయింటెనెన్స్ కి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో మరి. కోర్టు కేసు పూర్తయిన తర్వాత ఏమీ రాకపోతే అన్ని విధాలా నష్టపోయేది ఆ అమ్మాయే కదా. ఇది ఎందుకని ఆలోచించట్లేదు. ఇదేదో కేసు పెట్టక ముందే సెటిల్ తన సైడ్ కూడా తప్పు ఉంది కాబట్టి కేసు పెట్టక ముందే తను సెటిల్ చేసుకుంటే బాగుండేదేమో. కానీ
ఇప్పుడైతే కనుక చూసే వాళ్ళకి కూడా అతను అసలు ఏమీ ఇవ్వకూడదు, ఇప్పుడు ఇంట్లో కూడా ఉంచకూడదు అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తుంటే ఒక అమ్మాయి ఒక తోటి లేడీగా నేను ఇలా మాట్లాడకూడదు కానీ కానీ మీ వైఫ్ ని తిట్టినప్పుడు అయితే నాకైతే మా టీవీ ఎక్కడ పడిపోతుంది భయ. అసలు ఇంట్లో వాళ్ళని కూడా బయటికి తీసుకురావటం, ఒక అమ్మాయి వినవటం, అంత ఫిల్తీ లాంగ్వేజ్ అంటాం మాత్రం వరస్ట్ గా అనిపించింది. అదే మా వాళ్ళు పోయి వాళ్ళే దూకున్నారు. అంటే ఎంత దిగజారిపోవాలో అన్ని చర్యలు వాళ్ళే చేసుకుని ఇవాళ జనాల దగ్గర అంత చులకనవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇవి, సంస్కారం లేకుండా బిహేవ్ చేయడం. సంస్కారం మినిమం ఎథిక్స్ కూడా లేకుండా ఫోన్ కాల్స్ అవి ఎంత అమ్మాయి మసి పులుసు మారేడుకాయ చేయాలని ఎంత కవరింగ్ ఇచ్చినా కానీ చూసే వాళ్ళం మేము కదా, మినిమం ఆలోచిస్తాం కదా. అసలు కరెక్ట్. ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఒక సెలబ్రిటీ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనో పెళ్ళో ఏదో ఒక దాంట్లో ఉండి వేరే పరాయి మగవాళ్ళు అసలు ఇంటికి రావడం ఏంటి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటండి, ఎవరైనా చేయగలుగుతారా అలా అసలు? మళ్ళీ ఇప్పుడు రాజశేఖరుడే కావాలంటది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఉష గారు. ఇంకా వినండి, ఇంకా చూడండి, ఇంకా మిగతావి కూడా చాలా చెప్తున్నారు. శేఖర్ భాష దగ్గర కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, విందాము. థ్యాంక్ యూ అండి. ఓకే, అయితే లావణ్య కేసులో అప్డేట్స్ ఏం తెలియట్లేదని నిన్న కూడా ఒక కాలర్ కాల్ చేశారు, యుఎస్ నుంచి చేశారు అన్నమాట. ఇంకా ఏముంటుందమ్మా, కోర్టుకి ఇప్పుడు ఛార్జ్ షీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్తుంది. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో వాళ్ళు పిలిచినప్పుడు. రాజు తన పనిలో తను ఉన్నాడు, ఎట్లాగో బెయిల్ వచ్చేసింది కాబట్టి అరెస్ట్లు టెన్షన్లు ఏమి ఉండవు. ఇక అంతే సైలెంట్ గా చట్టం తన పని అది చేసుకుంటుంది. అది వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తాం. ఓకే.